వైసీపీ నేతల అరెస్టుల తీరుపైన జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఆఫీసులపైన దాడి జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, ఆ తర్వాత కొంతమంది అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టారనో లేదంటే వాళ్ళ కార్యకర్తలను చంపారనో ఏవైతే అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి సర్కార్ అంటారా, లేదంటే అది రెడ్ బుక్ సంబంధించినటువంటి మెన్షన్ చేసుకున్నటువంటి పేర్లు అంటారా లేదో తెలియదు, కానీ వాళ్ళందరినీ వరుసగా ఒక్కొక్కరిగా అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు. మొన్నటిదాకా జోగి రమేష్ కానివ్వండి, ఆ తర్వాత దేవినేని అవినాష్కి సంబంధించి కానివ్వండి, తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కానివ్వండి. సో ఇలా ఒక్కొక్కరుగా వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడము, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటికి రావడం కూడా జరుగుతుంది. తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగినటువంటి ఆఫీస్ దాడి ఘటన వల్ల ఆయన అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు ఏపీసీఐడి తెలిపింది. అయితే ఈ విషయానికి సంబంధించి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారయ్యా వివాదాస్పద వ్యాఖ్యలు అంటే, గత ప్రభుత్వంలో మేము తప్పు చేశామని చెప్పి భావించి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద కక్ష సాధింపు చర్యలు, మా మీద కక్ష కట్టే విధంగా మా కార్యకర్తలను, మా నాయకులు అందరిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, ఇంతకంటే 100 రెట్లు ఎక్కువగా మళ్ళీ మేము మీకు తిరిగి ఇస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయాలకు సంబంధించి ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి పార్టీలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ప్రజల సమస్యలపైన పోరాడాల్సింది పోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు గత ప్రభుత్వంలో మీరు తప్పులు చేశారు, గత ప్రభుత్వంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సో ఇప్పుడు మేము మా అధికారంలోకి వచ్చాము, ఇది మా టర్న్, ఇప్పుడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీరు రెడీగా ఉండండి, ఇబ్బందులు పట్టడానికి ఫేస్ చేయాలనే విధంగా రాజకీయ కక్షపూరిత ధోరణులు తప్పితే ఎక్కడా కూడా ప్రజా సమస్యలపైన పోరాడే ప్రక్రియ ఎక్కడా కనిపించట్లేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏవైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించి, అంటే మీరు మమ్మల్ని తిడితే, మీరు మమ్మల్ని మన బూతులు తిడితేనో లేదంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితేనో మేమేం మాట్లాడకుండా స్పందించకుండా ఉంటే అది మీకు మంచిది, లేదంటే మా వాళ్ళు ఆవేశపూరితంగా బయటకు వచ్చేసి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేయటం వల్లే, అంటే మీ వాళ్ళు అన్నారు కాబట్టి మేము దాడి చేసామనే ప్రక్రియకి ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ కోణంలో ఈ గొడవల వివాదాలు మరింత స్థాయికి పెరిగే పరిస్థితి కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. గతంలో వైసీపీ చేసినటువంటి తప్పుల్ని ఈరోజు ప్రతిపక్షం దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళు సరిచేయాల్సింది పోయి, వాళ్ళు భిన్నంగా వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని దాడులు చేస్తామని చెప్పేసి వీలు చేయటము, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం 5 ఏళ్ల తర్వాత ఇంతకంటే రెట్టింపుగా మళ్ళీ మీకు తిరిగిస్తామంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత చేస్తున్నటువంటి కామెంట్స్ వల్ల ఇవన్నీ చూస్తుంటే రాజకీయ ప్రక్రియ ఎంతవరకు వెళ్తుంది, ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజకీయం ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు ముఖ్యంగా ఖచ్చితంగా మీరు ఓట్లేస్తేనే, మీరు ఏదైతే చెప్తేనే ఎన్నుకోబడినటువంటి నాయకులు కాబట్టి ఈ ప్రక్రియలు రాజకీయ కోణంలో జరుగుతున్నాయి చెప్తుంటే, కానీ ఎక్కడా కూడా ప్రజాబద్ధంగా న్యాయబద్ధంగా ఒక మనిషి తప్పు చేస్తే దానికి సంబంధించి శిక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దాన్ని ఒక న్యాయబద్ధంగా చట్టపరంగా చేయాల్సిన ప్రక్రియ అయితే ఉంటుంది. అలా కాకుండా కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంటే, టీడీపీ మాత్రము మేము గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో వాటన్నిటిని ఎండగడుతున్నామని చెప్పేసి టీడీపీ చెప్తుంది. ఇలా ఒకరికొకరు రాజకీయంగా వ్యత్యాసాన్ని పెంచుకుంటూ పోయి గొడవలు పెంచుకోవడం పోవడం వల్ల పార్టీలకు ఇబ్బంది, అలాగే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బయటకు వచ్చి హార్ష్గా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తూనే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా వాటన్నిటిని ఎదుర్కొని నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఓడిపోయినప్పుడే మేము రెడీగా ఉన్నాము, ఈ 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడతారని మేము డిసైడ్ అయ్యి ఉన్నాం, కానీ ఖచ్చితంగా మరో 5 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి 100 రెట్లు ఎక్కువగా తిరిగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ముందుగానే హెచ్చరిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ రాజకీయ పరంగా కక్షల కంటే కూడా ప్రజాబద్ధంగా ఎవరైతే న్యాయపరంగా చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన విధంగా బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కేసులు పెట్టి తప్పులుగా కొంతమందిని ఏవైతే చేస్తున్నారో, కొంతమందికి సంబంధించి వాళ్ళు గతంలో ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారని ఏవైతే ఆరోపిస్తున్నారో వాళ్ళన్నిటికీ లీగల్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇలా కక్షపూరిత చర్యలు చేయొద్దంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేటప్పుడు అవి ఒక తారాస్థాయికి చేరేదానికంటే కూడా ఒకరికొకరు పరస్పరంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నటువంటి ప్రక్రియ కనిపిస్తుంది.